హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. దేవుని వాక్యాన్ని యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9వ వాక్యం నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 41:9. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పిన్నాను, నీకు తోడయున్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. చాలు. ఈ యెషయా గ్రంథములో దేవుడు చెప్తున్నటువంటి గొప్ప మాట, బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నేను నిన్ను పిలుచుకున్నా. బూది గంధముల నుండి నేను పిలుచుకున్నా. నిన్ను ఉపేక్షించలా, నేను ఏర్పరచుకున్నా. నేను నిన్ను పిలుచుకున్నాను కాబట్టి నీకు భయం ఎందుకు, నీకు దిగులెందుకు, నీకు విచారం ఎందుకు, నీకు ఆందోళన ఎందుకు, నీకు టెన్షన్ ఎందుకు అని ఎవరు చెప్తున్నారు? దేవుడు, యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే, ఈ వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తే 8వ వాక్యం చూస్తే, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటే ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అంటే ఎవరు? ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబే. యాకోబు ఇజ్రాయేల్గా మారారు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు సంజీవం ఎట్ట మారింది? ఇప్పుడు సువర్ణ శూన్యంగా మారిపోయింది కదా. అందుకని యాకోబు ఇప్పుడు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. అందుకని ఏమంటాడు తెలుసా? అబ్రహాము సంతానమా, ఏమంటాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను మిమ్మల్ని పిలుచుకున్నా, నేను ఏర్పాటు చేసుకున్నా. ఇప్పుడు మీరు బాగా ఆలోచన చేస్తే, ఇప్పుడు సంఘం ఏంటంటే లోకంలో నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవటమే సంఘం. ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం, మనందరం ఈ లోకంలో మనందరం ఉంటే మనల్ని దేవుడు ఏం చేశాడంటే బూది గంతములను మనల్ని పట్టుకొని ఏర్పాటు చేసుకొని, నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పాటు చేసుకొని నీ కన్నీటిని తుడుస్తానని దేవుడు నిన్ను ఒక సంఘంగా తీసుకొచ్చాడు. ఆ సంఘం అంటే నువ్వే. ఆ సంఘంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయపడబాకు. ఏం చెప్తున్నాడు? నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అంటే ఈ మాట అట్టుంది. అంతకుముందు నీకు చెప్పాను కదా అని అర్థం కదా. అంతేనా? అట్టే ఉంది ఇది. బాగా ఆలోచన చేయండి. నేను నీతో చెప్పి ఉన్నాను, అంతకుముందు నీకు చెప్పాను కదా. ఎప్పుడు చెప్పాను? ఎప్పుడైతే అబ్రహామా, ఎప్పుడైతే యాకోబా నిన్ను పిలిచానో, ఎప్పుడు నిన్ను నీ జీవితం నాట్యంగా మార్చాలని సెలవిచ్చాను, ఎప్పుడు నేను ఏర్పాటు చేసుకున్నానో అప్పుడు నీకు చెప్పాను కదా, నేను నీకు తోడు ఉన్నాను చెప్పాను కదా. మరలా చెప్తున్నా నేను నీకు. ప్రైజ్ ద లార్డ్. మరలా చెప్తున్నా. నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే. ఈ మాట అట్టని చెప్పండి. ఎవరైనా సహాయం చేయగలరా? బైబిల్ ఏం చెప్తాది తెలుసా? మనుషుల సహాయము వ్యర్థమనుంది బైబిల్లో. ఇప్పుడు ఎవరన్నా దిగుల్లో ఉంటే మనం వచ్చి వాళ్ళని ఓదారుస్తాం, అంతే కదా. అమ్మా దిగులు పడొద్దులయ్యా, దిగులు పడొద్దు, దేవుడు ఉన్నాడు మనకు. మనం చెప్పే మాటలు చెప్తాం వాళ్ళకి, మనం చెప్పే మాటలతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళకి దిగులు అట్టే ఉంటుందా, పోతుందా? అట్టే ఉంటుంది. ఎవరు చెప్తే? మనం చెప్తే ఆ దిగులు ఎట్లుంటుందంటే,
కాకపోతే మనం దేవుళ్ళో ఉన్నాం కాబట్టి వాళ్ళని బలపరచాలని చూస్తాం. కానీ బలపరిచేది ఏంది? దేవుని వాక్యమే. బలపరిచేది ఏంది? దేవుని వాక్యమే. అంటే దేవుని మాట మనం వల్లిస్తుంటాం వాళ్ళల్లో. ఎప్పుడు బలపరుస్తుందంటే ఆ వాక్యం నీలో ఉన్నప్పుడు బలపరుస్తుంది నిన్ను. ఒక మనిషిని దేవుడు బలపరచాలంటే, దిగులుగు విచారంలో ఉన్న వ్యక్తుల్ని దేవుడు బలపరచాలంటే వాళ్ళు ఏముండాలంట? దేవుని వాక్యం ఉండాలి. ఈ వాక్యం ఎవరైతే చదువుతారో దేవుడు వాళ్ళకి ధన్యతలు ఇస్తాడు. వాక్యం చదవకపోతే వాళ్ళకి ధన్యత అనేది రాదు. ఇప్పుడు బాగా ఆలోచన చేస్తే, ఇప్పుడు స్కూల్ టీచర్ ఉంది, వాళ్ళకి తెలుగు లెసన్ చెప్పాలా, ఇంట్లో ఏం చేయాలి? ఇవి ప్రిపేర్ అవ్వాలా. అది ప్రిపేర్ కాకుండా చదువుకోండిరా, ఏంది ఈరోజు పాఠమా, ఏమి లేకపోతే అందుకే కొంతమంది టీచర్లు, ఈ టీచర్ బాగా చెప్పడం, ఈమె బాగా చెప్పదు అంటుంటారే. వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు ప్రిపేర్ అయితేనే బాగా చెప్పగలరు వాళ్ళు. కొంతమంది చెప్తారు, ఆ టీచర్ వాళ్ళు చెప్తుందయ్యా, ఆ ప్రిపేర్ అవుతుంది ఆమె, ఆ లెసన్ గురించి ప్రిపేర్ అవుతుంది ఆమె. నువ్వు ప్రిపరేషన్ కాకుండా ఏం చెప్పలేవు కదా. ఆలోచన చేస్తే బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక మనిషికి ఉన్న దిగులు, విచారాన్ని కొట్టివేయాలంటే దేవుని వాక్యమే. వాక్యముకి ఆ వాక్యమే ఆ మనిషిని వెలిగిస్తుంది, బ్రతికిస్తుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది? బాగా చేతులు ఎత్తాలి, చక్కగా ఎత్తాలా. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా పర్వాలేదా? చదువుకుని చాలామంది ఉన్నారు. ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఓకే. చదవని వాళ్ళు మళ్ళీ చదవండి. చదవని వాళ్ళు ఏమన్నాం? చదివిన వాళ్ళని బొగన్నాం. చదివిన వాళ్ళు మళ్ళీ చదవండి. చదివితే ఇంకా సంతోషమే. వాక్యం చదవకపోయినా కానీ ఆ వాక్యం మనకు నోటికి వచ్చు. ఇప్పుడు సేవకుడు పాస్టర్ గారు ధన్యత అని చెప్పాడు కాబట్టి ఇంటికి పోయి అదే చదవం బాకండి. అదే చదివితే ఎట్ట? నువ్వు మొదటి నుంచి వాక్యం చదువుతా ఉండాలా, అదే చదవకూడదు. ఒకటి, నువ్వు వాక్యం చదవకపోతే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు కావు. ఆ ధన్యత నీలో ఉండదు. రెండవది, బైబిల్ ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఏముందంట? నెమ్మది ఉందంట. ఏముంది? నెమ్మది ఉంది. ఆ నెమ్మది ఎవరికి ఉంటుంది? ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రులు చదువుతుంటారో. అంటే దివారాత్రులు చదవలేరు అంటే, నువ్వు ఒక 5 అధ్యాయాలు చదువుకున్నావు అనుకో, లేదా 3 అధ్యాయాలు చదువుకున్నావు అనుకో, ఆ వాక్యం నువ్వు నెమరు వేసి ధ్యానిస్తుంటే వాడు ధన్యుడు. ఆ వాక్యం నువ్వు చదవకుండా, ఏమి చదవకుండా, అవసరమైన తర్వాత లాటరీ పద్ధతిలో యాడు తీసాడు వస్తే చదివితే అది పద్ధతి కాదు. అది ఒక క్రమంగా నువ్వు వాక్యం చదవాలి. ఆలోచన చేయి. కొంతమంది ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఫ్యాక్టరీకి, ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆ టైం చాలక, ఏ టైము? వాక్యం చదివే టైం చాలక, అన్నానికి టైం సరిపోద్ది, టిఫిన్కి టైం సరిపోద్ది, ఏదైనా మాట్లాడే టైం సరిపోద్ది, అప్పుడు టక్కన బైబిల్ తీసుకుంటుంటారు కదా కొంతమంది. అట్ట కాకుండా నువ్వు వాక్యం చదివితే నువ్వు ఏం చేస్తావు? నువ్వు ధన్యుడివి. రెండోది ఉంది, నీకు నెమ్మది కలుగుతుంది. వాక్యం ఏం చేస్తుంది తెలుసా? బైబిల్లో ఉంది, 119వ కీర్తన 50వ వచనం చూస్తే, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఏంటంట? వాక్యం ఏం చేస్తుందమ్మా? వాక్యం చదివితో బ్రతుకుతావు. ఎవరిలో బ్రతుకుతావు? ఎవరిలో? క్రీస్తులో బ్రతుకుతావు. ఇక్కడ నువ్వు క్రీస్తులో బ్రతికితే అక్కడ నువ్వు బ్రతుకుతావు పరలోక రాజ్యంలో. ఇక్కడ నువ్వు క్రీస్తులో బ్రతకలేదనుకో, పరలోక రాజ్యం అట్టుంటుంది మనకు. అసలు అక్కడ పోతామా? దాన్ని అంచులకైనా బాగలమా? నరకంలో గాలాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. వాక్యము చదివితే బ్రతుకుతాము, ఒకటి. రెండోది, నీ బాధలలో ఇదే నీకు నెమ్మది. చూసావా? దేవుని వాక్యం చదివితే, దేవుని వాక్యం. అందుకని వాక్యము యాకోబు దగ్గరకు వచ్చింది, ఈ వాక్యము అబ్రహాం దగ్గరకు వచ్చింది, వాక్యం ఇప్పుడు నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దిగులు పడబాకు. ఏం చెప్తున్నాడు? దిగులు పడబాకు, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేసేది ఎవరు? నేనే. ఇప్పుడు చాలామంది అంటుంటారు, నేనే అన్న మాటను ఎవరైనా అనగలరా? కొంతమంది అంటారు, నేనే అంటుంటారే. ఆ వ్యక్తి అన్నా కానీ ఆ వ్యక్తి శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడు మాత్రమే ఆ మాట అనగలడు.
ఇప్పుడు పేతురు ఒక మాట అన్నాడు, నీవే అయితే నేను ఈ నీటి మీద, ఏమన్నాడు, నీవే అయితే నేను నీటి మీద నడుస్తా అన్నాడు. నడిచాడు, ఏమైనాడు, పడిపోయినాడు, మునిగిపోయినాడు, గాలి సముద్రం చూసి పడిపోయినాడు. ఇంకొక మాట అన్నాడు పేతురు, మళ్ళా మాకు బాగా తెలుసు ఆ మాట, ప్రభువా వాళ్ళతో నాకు వద్దు, నేను మాత్రం నిన్ను, వాళ్ళు ఎట్టయినా బాని, యాడికైనా బాని, నేను మాత్రం నేను విడిచిపెట్టను అన్నాడు. దానికి యేసయ్య ఉన్నాడు, పేతురు అందరికంటే ముందు నువ్వే పోతావు అన్నాడు. అందరికంటే ముందు నువ్వే వెళ్ళిపోతావు, నాకు తెలియదు వెళ్ళిపోతావు అని చెప్పాడు. అంటే బాగా ఆలోచించేది, ఈ మాట ఎవరైనా పలకగలరా? నీకు అధికారం ఉండొచ్చు, అధికారం ఉన్నంత వరకే నేను చేస్తా పోనంటావు. అధికారం లేకపోతే ఏం చేయగలవు? హోదా లేకపోతే ఏం చేయగలవు? ఆలోచించాయి. ఈ వాక్యం నేను ప్రిపరేషన్ అవుతా ఉంటే ఒక వాక్యం దేవుడు నాకు టక్కన చూపించాడు. నాకు అంటే చదువుతుంటాం కాబట్టి ఆ వాక్యం టక్కన జ్ఞాపకం వచ్చింది నాకు. ఆ వాక్యం నేను చూశాను. నేను నిజంగా నాకు చాలా వాక్యాన్ని బట్టి చాలా సంతోషం వేసింది నాకు. నిజంగా దా ప్రభు అని అనుకున్నాను. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వాక్యం నుంచి చదువుతాను. పిలాతు ఏ మాట, పైన చదువు. అందుకు యూదులు, మాకు ఒక నియమము కలదయ్యా, తాను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కనుక ఆ నియమము చొప్పునే ఇతను చావాలి. తర్వాత పిలాతు ఆ మాట విని భయపడి ప్రవేశించి, నువ్వెక్కడి నుండి వచ్చావు? అయితే యేసు ఏ ప్రత్యుత్తరం కూడా ఏ ఉత్తరం ఇవ్వలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు ఉండు. ఏం చెప్తున్నాడు ఆయన? పిలాతు ఎవరిని అంటున్నాడు? యేసయ్యనే విడుదల చేస్తాడంట. బాగా ఆలోచించండి. అంటే యేసయ్యనే విడుదల చేస్తాడు. ఆయన ఏమంటాడు? నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేసేదానికి నాకు అంటే నాకు అధికారం ఉంది, సిలువ వేసేదానికి నాకు అధికారం ఉంది, సిలువను కొట్టేసేదానికి నాకు అధికారం ఉంది. అసలు యేసయ్యకి ఏం అధికారం ఉందో తెలుసా? నాటగలడు, పెరికేయగలడు, సొర చెట్టు మొలపించగలడు, ఎండిపోయేదాడు చేయగలడు, హీనంగా చేయగలడు, రోగాలు బాగు చేయగలడు, స్వస్థపరచగలడు, స్వస్థపరచగలడు చేయగలడు. ఆయన మరణించేటట్టు చేయగలడు, మనలోంచి లేపగలడు. ఆయన అటువంటి గొప్ప దేవుడైనా ఎవరైనా యేసయ్య. ఈ మనిషి చచ్చిపోతాని డాక్టర్ డిక్లేర్ చేసినా కానీ నేను బ్రతికిస్తానంటాడు. చాలా మంది డాక్టర్లు మా వల్ల ఏం కదని చేతులు ఎత్తేస్తారు. కానీ దేవుడు అంటాడు, మీరు చేతులు ఎత్తి నేను బ్రతికిస్తానంటాడు. వాళ్ళు నా బిడ్డలు కదా. ఎందుకు తెలుసా? బూది గంతంలో పిలుచుకున్న వాళ్ళని నేను, ఏర్పరచుకున్న వాళ్ళని నేను. నా బిడ్డలు దిగులు చెందితే, విచారంగా ఉంటే నేను ఓర్చుకుంటానా? నేను సంతోషిస్తానా? నేను కూడా బాధపడుతున్నా బిడ్డల గురించి. నా బిడ్డలు దిగులు పడటానికి వీలు లేదు. అందుకే దేవుడు చెప్పాడు, మీరు దిగులు పడవద్దు. ఏం చెప్తున్నాడు దేవుడు యెషయా గ్రంథంలో? దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తా. ఇప్పుడు ఏమంటున్నాడు పిలాతు? నాకు ఏముందంట? నాకు అధికారం ఉంది. ఏ అధికారం? చదువమ్మా. ఏ అధికారం? నిన్ను విడుదల చేసేదానికి నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేసేదానికి నాకు అధికారం ఉంది. అది నేను అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప. అందరు చప్పలు కొట్టండి. హల్లెలూయా. బైబిల్ చెప్పే మాట ఏంటంటే, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసేది నేనే. బాగా గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తుంటావు నువ్వు. ఎక్కడికైనా అడిగాను అనుకో, నేను పలాని వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, ఒక 10,000 రూపాయలు అడిగాను, ఇస్తానన్నాడు, తిప్పించుకుంటా ఉన్నాడయ్యా, ఇస్తా ఈయటం లేదయ్యా అని అంటావు నువ్వు. దీన్ని బట్టి అర్థం ఏం తెలుసా?
పైనుండి అతనికి సహాయం నువ్వు ఏం చెప్పాలి దేవుడు, గుర్తుపెట్టుకో. పైనుండి అరే నా బిడ్డ 10,000 అడుగుతున్నాడు ఈరని చెప్పాలి నీకు. ఆయన చెప్పకుండా నీకేమిస్తాడు, పక్కనాడు ఈలాడు కదా. దానికి మనం ఏం చేస్తాం, వాడి మీద కోపపడతాం, వాడిని గీలేదని కోపపడతాం. కోపపడేది కాదు ఆడ. దిగులు పడబాకు, విచారపడద్దు. నేను బలపరిచేది దేవుడే, నీకు సహాయం చేసేది దేవుడే. నువ్వు అనుకోవచ్చు నాకు సహాయం చేయలేదని. పైనుండి వాడికి సమాధానం రాలా. ఏమని, పలాని వ్యక్తి పైసల కోసం వచ్చాడా, నేను అడుగుతున్నాడు, 3-4 సార్లు తిరిగాడు వాడికి అని చెప్తే అప్పుడు ఇస్తాడు వాడు డబ్బులు. అందుకని పిలాతు ఏమంటాడు ఇక్కడ, నేను ఏమన్నా చేయగలను, నేను విడిపించగలను, సిలువ వేయగలను, సిలువ నెట్టుకు చేయగలను, అన్నీ నాకు అధికారం ఉందని అన్నాడు పిలాతు. బా, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నజరేయుడైనటువంటి యేసుతో చెప్తున్నాడు ఈ మాట. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, అంటే తెలుసా, యేసులాంటి, యేసుకు కలిగిన మనసు ఉంటుందే, ఆ మనసు కలిగిన బిడ్డలని ఒకవేళ నాతో పని కాదు ఏమనుకున్నావో చేస్తానన్నారంటే దేవునితో చెలగాటం ఆడినట్టే. గుర్తుపెట్టుకో. నాతో పని కాదు చూస్తా అన్నారు అనుకో, దేవునితో చెలగాటం ఆడినట్టే. ఏమన్నా చేస్తాను, ఏమైనా చేయగలను. కానీ యేసయ్య అన్నాడు, పిలాతు నువ్వేమి చేయగలవు, పిలాతు నువ్వేమన్నా చేయగలవా? నీకు పైనుండి ఆజ్ఞ ఇవ్వబడితేనే కానీ నువ్వేమి చేయలేవు. పైగా నీకు పైనుండి ఆజ్ఞ రాదు, ఎందుకంటే నేనే ఇక్కడ ఉండా. ఆమేన్. పైనుండి వాడిని నేనే ఇక్కడ ఉండా, నేనే రిక్తునిగా, నేనే యెహోవా దేవుణ్ణి, నేనే యేసుని, నేనే పరిశుద్ధాత్ముని, నేనే ఒక పసిబాడుకు వచ్చే లోకానికి. ఇక నీకెక్కడ వస్తే పైనుంచి నేను ఇస్తానే కదా నీకు ఆజ్ఞ వచ్చేది, పైనుంచి నేను ఇస్తేనే కదా నీకు వస్తుంది. మీరు పిల్లలు ఆలోచన చేయి. పిలాతు ఈ వాక్యం నాకు బాగా జ్ఞాపకం వచ్చి, నాకు ఎవరు చేస్తారు సహాయం నీకు, ఎవరు చేయగలరు సహాయం నీకు? రాజును నమ్ముట కంటే, నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అయితే మనం అడుగుతాం, మనుషులతో మాట్లాడతాం, సహాయాలను అడుగుతాం. నిజంగా నీలో దేవుడు ఉంటే, మనలో యేసయ్య ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, సహాయం చేయి అని చెప్తాడు, వాళ్ళతో మాట్లాడని చెప్తాడు దేవుడు. నీలో యేసు లేకుండా, నీలో వాక్యం లేకుండా ఉంటే ఆ వాక్యం నిన్ను ఓదార్చదు, బలపరచదు. ఆలోచించాయి. అందుకే యెహోషువ ఒక మాట మాట్లాడాడు దేవుడు యెహోషువతో. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యం. యెహోషువ గ్రంథం 1:9. యెహోషువ గ్రంథం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్రమ కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, తోడి ఉంటును. ఏం చెప్తున్నాడు యెహోషువకి? దిగులు పడిపోయినాడు యెహోషువ. ఎందుకు దిగులు పడ్డాడు? అయ్యా మోషే ఏమో చనిపోయినాడు, ఈ లక్షల కాల్బలాన్ని నడిపించాలా, కొంతమందికి ఈ కుటుంబాన్ని ఏ విధంగా సరిదిద్దాలా, ఈ కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలా, ఈ కుటుంబ పరిస్థితి ఏంది, నేను ఎలా నిర్ణయించాలి, ఎలా చేయాలి, ఈ ఉద్యోగం ఎట్ట చేయాలి, ఈ వ్యాపారం ఎట్ట చేయాలి, ఈ బిజినెస్ ఎట్ట చేయాలి, ఏంది నా పరిస్థితి, ఇది నేను చేయగలనా, వీళ్ళు నా మాట వింటారా, ఈ ప్రజలు నా మాట వింటారా? ఆలోచన చేయి. యోషువకున్న బాధ, దిగులు అదే. మోషే లక్షల కాల్బలాన్ని నడిపించాడు, అయితే మోషేని ఎన్నో బాధలు పెట్టారు వాళ్ళు. దేవుడు అన్నాడు తెలుసా, యెహోషువ, మోషే ఎన్నో కష్టాలు పడ్డాడు, నా కొరకు ఓర్చుకున్నాడు, మిక్కిలి సాత్వికుడు. మోషే అటు వ్యక్తి భూలోకలు ఎవరు లేరు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. అటువంటి మోషే ఓర్చుకోలేక కూడా బాధపడి కోపం వచ్చింది మోషేకు కూడా. నేను అందరిని కూడా ఒకటేగా చూస్తా, నేను మోషేన ఒకటే, నువ్వైనా ఒకటే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు మందలిస్తా. నేను
ఎవరిని పొరపాటు చేసిన వాళ్ళు మందలిస్తా నేను. మోషే నడిపించాడు, ఈ బాధ్యత నీ మీద పెట్టాడు. నువ్వెందుకు దిగులు పడతావు? దిగులు విచారం నిజాన్ని తీసేస్తా నేను. దిగులు పడవద్దు, బాధపడవద్దు, విచారపడవద్దు. నీ దిగుల్ని, నీ కన్నిటిని నాట్యంగా మారుస్తా. ఏ విషయంలో దిగులు పడతావు నువ్వు ఆలోచన చేయి. ఏ విషయంలో దిగులు పడినా సరే ఆ దిగులు విచారం పోవాలంటే, దేవుడు నిన్ను ఓదార్చాలంటే నీలో వాక్యం ఉండాలి. మందిరికి రావటమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, ఎందుకు కోటాలు జరిగితే పోవటమే కాదు, ఆ వాక్యం నువ్వు చదవాలి. ఆ వాక్యం నువ్వు చదవాలి. అందుకే దేవుడు యెహోషువకు చెప్తున్న మాట, యెహోషువా నువ్వేమి దిగులు పడద్దు, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నిన్ను బలపరుస్తా. వాక్యం ఏం చేస్తుందమ్మా? మనుషుల్ని బలపరుస్తుంది. బలపరచడం మాత్రమే కాకుండా నీకు సహాయం చేస్తుంది వాక్యం. ఈ మాట చెప్పేది ఎవరు కూడా ప్రపంచంలో చెప్పలేరు. ఒక దేవుడు మాత్రం నీ దిగులు పడపక దేవుడు మాత్రం చెప్తాడు. చాలామంది చెప్తారు. ఎక్కడ చెప్తాం మనం? చెప్పాలి కాబట్టి చెప్తాం, జనరల్గా చెప్తాం. చెప్పాలి కాబట్టి చెప్తాం. ఎందుకు దిగులు పడబాకమ్మా, ఎందుకులేమ్మా, బాగుండండి అమ్మా, అదమ్మా ఇదమ్మా అని చెప్తా ఉంటాం. కొంతమంది చాలా దిగులు, అప్పుల దిగులు, కొంతమందికి అప్పుల దిగులు. ఇప్పుడు ఒక వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. నేను ధ్యానం చేస్తుంటే ఒక వాక్యం. ఇప్పుడు బైబిల్లో ఒక విధవరాలు ఉంది, మీకు తెలుసా? ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు ఏం చేసిందంటే, 2 బిడ్డలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఏం చేశారంటే, వాళ్ళ భర్త భక్తి కలిగిన దైవజనుడు. ఎవరు భర్త? ఆమె భర్త భక్తి కలిగిన దైవజనుడు. ఆ భక్తి గల దైవజనుడు ఏం చేశాడంటే, అప్పులు చేసి చచ్చిపోయాడు. ఏం చేశాడు? అప్పులు చేసి చచ్చిపోయాడు. ఈమె ఆడకపోయింది నేరుగా. ఆ వాక్యం గుర్తుందా మీకు? ఎక్కడ గుర్తుందా? బైబిల్లో గుర్తుందా? ఆ వాక్యం ఎక్కడ గుర్తుందా మీకు? ఒక ఆమంట వాక్యాలు మత్తయి సువార్త ఏడా, మార్కు సువార్త ఏడా, యోహాను సువార్త ఏడా, అపోస్తుల కార్యాలు ఏడా, లోక ఏడా అర్థం కాలేదంటానికి. ఈ ఆది కాండం నుంచి మలాకి దాకా అర్థం కాలేదంటానికి. ఈమెం చేసిందంటే, ఈ వాక్యం పాసి చెప్తే వెంటనే తీయాలి కాబట్టి చీపురు పిల్లలు పెట్టుకోమందంట. చీపురు పిల్లలు ఏం పెట్టుకో? చీపురు పిల్లలు. మార్క్ అంటే టక్కున ఒక చీపురు పుల్ల తీస్తుంది, లోకంటే ఇంకొక చీపురు పుల్ల తీస్తుంది. ఇంకొక ఆమె ఏం చేసిందంటే ఇంకొక ఆమె బైబిల్ ముందు పెట్టుకుందంట. బైబిల్ ముందు పెట్టుకొని ఏదో 2 మాటలు చదివి బాగా తల దువ్విందంట. తలకు గంట దువ్విందంట. ఆమె తలకు గంట దువ్వి ఏం చేసిందంటే, ఆ దువ్విని తీసి బైబిల్లో పెట్టుకుందంట. దువ్విని తీసి ఆడిపెట్టింది, బైబిల్లో పెట్టుకొని బైబిల్ ఆడి పెట్టేసింది. ఇంకా మరి 2వ రోజున దువ్విని అతగుతుందంట. ఆమె నా దువ్వినేది ఎంతకన్నా దువ్వినంట 200 రూపాయలు కొన్నదంట దువ్వెను. మరి ఆ దువ్వినంత నాకు తెలియదు. 200 రూపాయలు దువ్వెను. బైబిల్ మాత్రం అప్పుడంతా బైబిల్ 100 రూపాయలు బైబిల్. దువ్విన కాస్ట్ ఎంత? బైబిల్ కాస్ట్ ఎంత? 100 రూపాయలు. ఈ దువ్విని ఎదుగుతా ఉందంట. ఇంకేం అర్థం కాల. అసలు దువ్వినేది ఎదుగుతా ఉంటే అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట, ఓహో నా దువ్విని ఎక్కడ ఉంది? ఏమ్మా దువ్విలు బైబిల్లో ఉంటాయా? బైబిల్లో ఏం పెట్టాలి అయ్యే పెట్టండి. బైబిల్లో ఏదన్నా వాగ్దానాలు పెట్టుకుంటాం, ఓకే. పెట్టకూడని పెట్టబాకండి. బైబిల్లో ఏం పెట్టాలి అదే పెట్టండి. బైబిల్ ఆలోచన చేయండి, గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఇవేం చేసింది? అప్పుల దిగులు. ఏంటంటే కొంతమందికి ఏంది? అప్పుల దిగులు. అప్పులు ఉన్నాయి దిగులు. అప్పులు ఇప్పుడు మనం దిగులు పడుతున్నాం. ఎందుకు దిగులు పడుతున్నావు తెలుసా? చెయ్యకూడని అప్పులు నువ్వు చేస్తున్నావు. ఏదో అవసరం కాబట్టి అప్పులు చేసావు, ఓకే. అవసరం కాకపోయినా పులును చూసి నక్కల వాతలు పెట్టుకున్నాక అప్పులు చేసావు. అప్పులు చేసి ఏం చేస్తున్నావు? అప్పు చేసి ఏం చేస్తున్నావు? ఇప్పుడు అప్పు తీర్చలేక ఏం చేస్తున్నావు? ఇప్పుడు నా అప్పు యేసయ్యా నా అప్పు తీర్చు. దేవుడు ఏమంటే నిన్ను అప్పు చేయమని దూరమ్మా. అసలు అప్పు చేసే ముందు నా స్తోమత అంతా, నా పరిస్థితి అంతా, నాకేమన్నా పొలం ఉందా, నాకు ఒక 5 ఎకరాలు ఉందా, నాకేమైనా ఫ్యాక్టరీ ఉందా, నాకు ఇల్లులు ఉన్నాయా, పొడికి ఇల్లు అమ్మేసి కట్టేసేదానికి ఉన్నాయా? నీకు ఏమీ లేకుండా ఎట్ట అప్పులు చేస్తావు? అదే జరిగింది ఇక్కడ. ఇవేం చేసింది? భక్తి. ఆమె వస్తుంది. ఎవరి దగ్గరికి వచ్చింది? ఆమె
ఎలీషా దగ్గరకు వచ్చింది. 2వ రాజుల గ్రంథం 4 అధ్యాయాలు ఉన్నాయి మాటలు. ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నా ఏలినవాడా, నా భర్త భక్తి కలిగిన దైవజనుడు నీకు తెలుసయ్యా. అవునమ్మా తెలుసమ్మా, చనిపోయాడు కదా. అవును అవునయ్యా, అప్పు చేసి చనిపోయాడయ్యా. ఇప్పుడు అప్పులో ఏం చేస్తున్నారంటే నా బిడ్డలని తీసుకోబోతున్నారయ్యా, పని చేయమంటున్నారయ్యా. నాకు దిగులుగా ఉందయ్యా. ఇప్పుడు ఆమెకు 3 దిగుళ్ళు. మీకు అర్థమవుతుంది అది 3 దిగుళ్ళు ఆమెకి. ఒకటేందంటే భర్త చనిపోయాడు. 2వ దిగులు అప్పు చేసి చచ్చిపోయాడు. చచ్చినోడు చావకుండా అప్పు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు కొంతమంది అంటుంటా, ఇప్పుడు అన్న చచ్చిపోయాడు, ఏమో బాగున్నావు సార్, ఇప్పుడు రాత్రే చనిపోయాడు సార్, రాత్రే చనిపోయాడు. అమ్మా ఏ సార్ 10 లక్షలు అప్పు చేసి పెట్టిపోయినాడా? వేదం చూడు ఎట్టుంటుందో గుర్తుపెట్టుకోండి. యజమానులు కానీ యజమానురాళ్ళు కానీ అప్పులు చేసి చచ్చిపోకూడదు. మనము అప్పులు తీసి చచ్చిపోవాలా. ఒకవేళ భర్త చచ్చిపోయినా భార్య చచ్చిపోయినా సరే మిగతాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు కడుపులలో, ఇది చచ్చిందే మంచిదే, కాకపోతే తప్పు చేసి పెట్టిడా అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇవేమంటావు తెలుసా? అయ్యా నా భర్త భక్తి కలిగిన దైవం నీకు తెలుసయ్యా. ఇప్పుడు అప్పులో ఏం చేస్తున్నారు? నీ బిడ్డల్ని ఇస్తావా చస్తావా? 3 దిగులు ఏంది? ఒకటి భర్త చచ్చిపోవడం ఒక దిగులు, 2వది అప్పులకు దిగులు, 3వది బిడ్డలు. నా కళ్ళ ముందు ఉండకుండా వాళ్ళు పాలేర్లుగా తీసుకోపోతే వాళ్ళ పనులు చేపిస్తుంటే నాకు దిగులు కదంటయ్యా. ఎవరి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు? ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా చెప్పండి? పాస్టర్ దగ్గరికే. పాస్టర్ ఎప్పుడైనా తీర్చగలడా? ఇప్పుడు మీ అప్పులన్నీ తీరుస్తాను రా అంటే అట్టుంటుంది మీకు. అమ్మో పాస్టర్ అప్పులు తీస్తానండి కాబట్టి పాస్టర్ దగ్గర ఎంతో ఉంది అనుకుంటున్నా. నీ అప్పులన్నీ తీరాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఆలోచన చేయాల. ప్రభా అప్పు నేను ఈ అవసరానికి చేశాను ప్రభా. ఒకటి ఏదో పెళ్ళిళ్ళ కోసం చేస్తాం, ఏదో బాగలేకపోతే చేస్తాం, అవి ఓకే. మనకు డబ్బులు కావాలి, అప్పు చేస్తాం, ఓకే మనకు కావాలి. ఇంక దేనికైనా ఇంకో దానికైనా అనవసరం కాదానికి అప్పులు కానీ చేస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను అసలు ఎవరు చేయమన్నాడు అప్పు అంటాడు. ఆలోచించాయి. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం. ప్రభా నా పరిస్థితి ఇది, ఆమె వచ్చింది కదా నీ దగ్గరికి, అయ్యా ఆమెకు నువ్వు మార్గం చూపించా కదా, అప్పులు తీరే మార్గం చూపించా కదా, నాకు అప్పులు తీరే మార్గాన్ని చూపించయ్యా. నా బిడ్డ కోసం అప్పు చేశానయ్యా, నా కొడుకు కోసం అప్పు చేశానయ్యా, కూతురు కోసం అప్పు చేశానయ్యా, చదువు కోసం అప్పు చేశానయ్యా, వీళ్ళు చదువుల కోసం అప్పు చేశానయ్యా, నాకు అప్పు తీర్చయ్యా. నువ్వు దేవుని దగ్గరికి వెళితే దేవుడు నీకు క్లూ ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అనేక మందికి దయ కలిగిస్తాడు, అనేక సాయం చేసేటట్టు చేస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అప్పుల్లో దిగులు, రోగాలను బట్టి దిగులు. ఇంకా దిగులేంది? రోగాలను బట్టి దిగులు. ఆలోచించాయి. ఇప్పుడు ఎట్లుంటుందంటే పరిస్థితి, కుటుంబంలో ముగ్గురు ఉన్నాం, భార్య భర్త పిల్లలు, ఒక 2 పిల్లలు ఉన్నారు అనుకో. ఒకడికి బాగలేదు, ఎవరికి దిగులు ఉంటుంది? తల్లిదండ్రికి, వాళ్ళ అన్నలకి దమ్ములకు దిగులు ఉంటుంది. పైగా వాడు ఎట్టుంటాడు? వాడు కూడా పాపం. ఇప్పుడు దిగులు ఎవరి వల్ల వచ్చింది? ఈ వ్యక్తులకి పిల్లోడ వల్ల వచ్చింది. దిగులు నీకు రాదు, దిగులు నువ్వు చేసుకున్న దానికి కాదు దిగులు. ఒక్కోసారి నువ్వు చేసుకున్న దానికి కూడా దిగులు వస్తుంది, నువ్వు చేసుకున్న దానికి కూడా కష్టం వస్తుంది, బాధ వేదన వస్తుంది. దిగులు కుటుంబంలో నీ బిడ్డలు ఏదైనా పొరపాటు చేసి వాళ్ళ ద్వారా దిగులు వస్తుంటుంది, వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ ద్వారా దిగులు వస్తుంటుంది, వాళ్ళ ద్వారా కష్టం వస్తుంటుంది, వాళ్ళకి బాగలేకపోతే వాళ్ళ ద్వారా దిగులు అనారోగ్యం వస్తుంటుంది. ఆలోచించాయి. బైబిల్ ఇంకొక ఫ్యామిలీ ఉంది, ఇంకొక ఫ్యామిలీ బైబిల్లో. అదేంటంటే మనకు తెలుసు, అన్ని తెలిసిన వాక్యాలు చెప్తున్నాం మీకు. మార్తా, మరియా, లాజరు. ఎవరు బాగలేదు? లాజరు బాగలేదు. వీళ్ళకి అట్టుంటుంది అక్కల జిల్లలకి. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తమ్ముడిని. అబ్బో తమ్ముడు అంటే అంత ప్రేమో, అక్క అంటే ఎంత ప్రేమో, చిన్నక్క పెద్దక్క, తమ్ముడా బా ఎంత ప్రేమో. ఆయనకి జబ్బు చేసింది. ఇప్పుడు
ఆయన జబ్బు చేస్తే కృంగిపోయినారు, వాళ్ళు కృంగిపోయినారు, నలిగిపోయినారు, దిగులు విచారంతో ఉన్నారు వాళ్ళు. చేసేది లేక యేసయ్య వాక్యం చెప్పుకుంటూ వస్తుంటే యేసయ్య దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు ప్రేమించేవే లాజరు, వాడు ఇప్పుడు రోగిగా ఉన్నాడయ్యా, నువ్వు వస్తే వాడు బాగవుతాడు. దేవుడు ఏమన్నాడు? ఈ వ్యాధి మరణం కోసం కాదు, దేవుడు మహిమపరచబడడానికి వచ్చిందని చెప్పాడు. అయ్యా సరే అని చెప్పి ఆ వ్యాధి వచ్చిందని తెలిసి కూడా ఏం చేశాడు ఆయన? 4 రోజులు ఆడే ఉన్నాడు. ఇక నెలకి ఎట్టుంటా చెప్పు? దిగులు ప్లస్ కోపం 2 ఉంటాయి. ఎవరికి? అక్కల జిల్లకి. యేసయ్యని పిలిస్తే రాలేదా? మనం ఏం చేసాం ఆయన్ని చెప్పు? మన ఇంటికి వచ్చినప్పుడల్లా టిఫిన్ పెడుతున్నామే, ఇంటికి వచ్చినప్పుడల్లా టీ ఇస్తున్నామే, ఇంటికి వచ్చినప్పుడల్లా మిక్చర్ పెడుతున్నామే, డబ్బులు ఇస్తున్నామే, ఏదేదో చేస్తున్నాం. ఎంత ప్రేమిస్తాం మరియా మనమే? మా అత్తక్క ఎంత ప్రేమిస్తాం మనం? ఈ మార్తమే కొంచెం తొందరపాటు అన్నమాట. ఆలోచన చేయండి. ఎట్టో రోగి అయినటువంటి లాజరు దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. వాక్యం అంటే ఎవరు? దేవుడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మనం బాగా ఆలోచన చేస్తే, లాజరు చనిపోతే మార్తా మరియనంట యూదులు సామాన్య జనులు ఓదార్చారంట. ఎంతో మంది వచ్చారు. అమ్మా ఏడబాకండమ్మా, పోయినోడికనా అదే మనం ఆదరించేది కదా, పోయినోడికి రాడమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా, అమ్మ పాని మనం ఏం చెప్పమ్మా, దిగులు పడబాకండి అమ్మా, దిగులు పడతా నువ్వు పోతావమ్మా, అదిగో ఆ బిడ్డలు చూసుకోమ్మా, అవి మనం ఓదార్చేది వాళ్ళని. నువ్వేమి దిగులు పడుతున్నావు, ఆ బిడ్డ చూడు అట్టే పెడుతుడమ్మా, నా మాటిందమ్మా అని వాళ్ళు ఓదారుస్తూ ఉంటాం మనం. వాళ్ళకి ఓదార్పే కలగల. బాగా గుర్తుపెట్టుకోండి. నీకు కలుగుతుందా, నాకు కలుగుతుందా? ఏం కాదులే సార్, అమ్మ ఏం కాదు లెక్క, ఏం కాదులని అంటుంటా, నీకు కలుగుతుందా? కలగదు. వాక్యునిలో ఉన్నప్పుడే వాక్యుని బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. వాక్యుని జీవితంలో గొప్ప వెలుగుని తీసుకొస్తుంది, ధైర్యం ఇస్తుంది వాక్యం. బాగా ఆలోచించండి. ఈ మాటకి యూదులు సామాన్య జనులు అనేక మంది ఓదార్చారు, కానీ వాళ్ళకి ఓదార్పు కలగల. అప్పుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య రాకతో వాళ్ళకి ఏం కలిగింది? ఓదార్పు కలిగింది. ఆమేన్. ఓదార్చేది ఆయన నిన్నే, ఆయన నిన్ను ఓదార్చేది, ఆయన నీ కన్నీరు తుడిచేది, ఆయన నీ దిగులు విచారాన్ని కొట్టివేసేది ఆయనే. ఎప్పుడు మనకు దిగులు పోద్ది? వాక్యము మనలో ఉన్నప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, వాక్యం బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, సర్వశక్తి నీడలో నడిపిస్తుంది. ఒక వెలుగు మన వాక్యం వస్తుంది, మనకు వాక్యం మనలో ఉంటే. ఆలోచించండి. ఎప్పుడైతే రోగంతో నలిగిపోతున్న ఆ కుటుంబాన్ని, దిగులతో విచారంతో నా కుటుంబాన్ని, దేవుని రాకతో ఆ కుటుంబం దిగులే మారిపోయింది. కారణం, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య వస్తుంటే యేసయ్య దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిందంట. ఎవరామె? ఎవరు పరిగెత్తుకొని? మరియా. మరి ఏం చేసింది? పరిగెత్తుకొని వెళ్ళింది. ఆమె అచ్చ జటామాంస తీసుకొని అభిషేకం చేసింది ఆమె. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తాం మనం. పరిగెత్తుకొని వెళ్ళిందంట యేసయ్య దగ్గరికి. అయ్యా యేసయ్యా, నువ్వు కాని ఉంటే నా బిడ్డ, నా తమ్ముడు బతికుండేవాడన్నయ్యా. అయ్యా నువ్వు ఇప్పుడు ఏం అడిగినా దేవుడు చేస్తాడయ్యా, నువ్వు చెయ్యయ్యా. ఆ యేసయ్య నీడలో ఎప్పుడైతే యేసయ్యని సమీపించిందో, బాగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే యేసయ్యని సమీపించిందో, ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్ళిందో, ఆ యేసే ఆ దిగులుని విచారాన్ని కొట్టివేసి ఆ గుండెలో ఉన్న దిగుల్లో నేను ఉన్నాను మరియా, భయపడకని చెప్పాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నేను ఉన్నాను, భయపడబాకు. వాక్యం చూస్తాం కదా మనం. భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేయవాడను నేనే. నేను తప్పుడు సహాయం చేయలేరు. ఆలోచించి దేవుని బిడ్డలారా, అప్పుల ద్వారా దిగులు, వ్యాధుల చేత దిగులు, బిడ్డలకు బాగలేకపోతే తల్లిదండ్రులు కుమిలిపోతుంటారు ఇంట్లో. ఎవరి వల్ల? బిడ్డల వల్ల. నాకు దిగులు ఉంటుంది. ఎట్లుంటే తెలుసా?
నాకు కానీ అనారోగ్యం వచ్చినా ఏది వచ్చినా అస్సలు దిగులు పడను. ఒక కాన్ఫిడెన్స్ దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఏదొచ్చినా దిగులు పడను నేను. నా వరకు ఇంట్లో ఎవరికైనా బాగలేకపోయినా సమస్య వచ్చినా దిగులు పడతా. అది సహజం, మానవ నైజం అంది. ఎవరెవరు దిగులు పడుతున్నాను? నా గురించి నేను దిగులు పడటంలే. నాలో దేవుని వాక్యం నాలో ఉన్నాడు. నన్ను ఓదార్చేది దేవుడే. ఆలోచించే 2 సందర్భాలు చెప్పి ఇప్పుడు మీకు. ఒకటి ఏంటంట, ఏం చెప్పాను? వ్యాధుల చేత దిగులు, తర్వాత అప్పుల చేత దిగులు. మూడోది ఏంటంటే కుటుంబ సమస్యల చేత దిగులు. ఏంటంట? కుటుంబ సమస్యలు. ఎట్టంటే చెప్తాయనండి. బైబిల్లో భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడు, దావీదు. దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు, వాళ్ళకి చాలామంది పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క భార్య కొడుకు మనకు తెలుసు. అబిషాలోము, అమ్నోను, తర్వాత ఇంకెవరు? అందరూ బాగా తెలుసు. ఆయన ఎవరైనా? సొలొమోను ఎంత మనకు బాగా తెలుసు. చాలామంది తెలుసు మనకు వాళ్ళు. ఇప్పుడు ఈ 2వ సమూయేలు గ్రంథాల్లో మనం చూస్తే 13వ అధ్యాయం నుంచి కానీ మనం బాగా పరిశీలన చేస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, దావీదు కొడుకులు కొంతమంది ఉన్నారు. దావీదు కొడుకు ఒక కొడుకు ఉన్నాడు. ఎవరంటే అమ్నోను ఏం చేశాడంటే, ఈ అమ్నోనుకి ఇంకొక తమ్ముడు ఉన్నాడు. అంటే సొంత తమ్ముడు కాదు, వేరే వాళ్ళు అనమాట. ఒక భార్యలు కొడుకులు. అబిషాలోము ఒక వ్యక్తి ఉన్నాడు. అబిషాలోము ఒక భార్య కొడుకు. ఈ అబిషాలోముకి తామారు ఒక సహోదరు ఉంది, చాలా చక్కంది. ఎవరు? తామారు. ఈ తామారుని మోహించాడు వాడు. ఎవరు? అన్నే. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఈరోజు వర్షవాయు కూడా లేకుండా పోయింది కదా మామూలుగా. తామారునే అన్న మోహించాడు. మోహిస్తే ఈ తామారుని పాడు చేసేసాడు. ఎవరు? అమ్నోను. ఈ మాట ఎవరికి తెలిసింది? దావీదు కుమిలిపోయి దిగులు పడిపోయినాడు. దావీదు ఎవరి వల్ల? బిడ్డల వల్ల, సమస్యల వల్ల. దావీదు ఏమైనా చేయమన్నాడా? దావీదు ఏమైనా పని చేయమన్నాడా? దావీదు ఆలోచించేయి. అమ్నోను చేసిన పనికి, కొడుకు చేసిన పనికి దావీదు నలిగిపోయినాడు. అంత మాత్రమే కాకుండా అబిషాలోము ఏం చేశాడు తెలుసా? ఆ అమ్నోనుతో, వాళ్ళ అన్నతో ప్రీతిగా మాట్లాడి ఒక ఫంక్షన్ ఒకటిగా ఏర్పాటు చేసి అమ్నోన్ని చంపించేశాడు. ఇక్కడ ఆ కుటుంబ సమస్యలు అట్లుండే చూడండి. ఏ కుటుంబం అది? క్రైస్తవ కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం. ఆలోచించి చాలామంది అనుకుంటుంటాం, నాకే ఎందుకు జరుగుతుంది, నాకే జరగాల్సిన అవసరం ఏముంది? ఒక తోటలో, బాగా ఆలోచించండి, ఒక తోటలో రకరకాల పుష్పాలు ఉన్నాయి. ఒక తోటలో రకరకాల పుష్పాలు ఉన్నాయి. ఆ తోటలో వాడిపోయిన పువ్వులు ఉన్నాయి, పాసిపోయిన పువ్వులు ఉన్నాయి, తాజా పువ్వులు ఉన్నాయి. ఏ పువ్వును కోసుకుంటారయ్యా? అంతేనాయనా, శ్రమల శోధనలు అంతే మనకు. నువ్వు పచ్చగా కానీ ఉంటే, నువ్వు క్రీస్తులో వెలగతుంటే, నువ్వు క్రీస్తులో వెలుగడి జ్యోతిగా మండుతుంటే, నేను అవమానపరిచే వాళ్ళు ఉంటారు, సిగ్గుపరిచే వాళ్ళు ఉంటారు, నేను హింస పెట్టే వాళ్ళు ఉంటారు. మరి పని పట్టుకొని వస్తారు నీ దగ్గరకి హింస పెట్టేదానికి. తాజా పువ్వులనే కోసుకుంటారు, గుర్తుపెట్టుకో. దావీదు పరిశుద్ధుడు. నా హృదయాన్ని చంపేశాడు అబిషాలోము. అబిషాలోము వెళ్ళిపోయాడు. అబిషాలోము వెళ్ళిపోతే అబిషాలోము గురించి బాధపడుతున్నాడు. ఎవరు? అబ్బా, ఏందా ప్రేమ! చూద్దామా, ఒకసారి చూద్దామా? 2వ రాజుల గ్రంథం, క్షమిస్తాడు, 2వ సమూయేలు 14 చూడండి. 14 మొదటి ఒకటో వచ్చాను. చాలు. రాజు అబిషాలోము మీద ఏందంట? దిగులు. ఏంది? తమ్ముణ్ణి, ఒక కొడుకును బాగొట్టుకున్నాడు, కూతురు జీవితం పాడైపోయింది. ఈ అబిషాలోము చాలా అందగాడు అబిషాలోము. అటువంటి అబిషాలోము కూడా వెళ్ళిపోయినాడు, చంపేసి
అన్నను చంపేసి వెళ్ళిపోతే అభిషాలోం మీద ఆశ పెట్టుకున్నాడు. బాగా దిగులు పడుతున్నాడు. అయ్యో, నా అభిషాలోం ఎట్టెళ్ళిపోయినాడా, నా అభిషాలోమా ఎట్టెళ్ళిపోయినావు. దిగులు, విచారం ఎవరి మీద? తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఈ దిగులు ఎవరి వల్ల వచ్చింది? పిల్లల వల్ల తండ్రికి వచ్చింది దిగులు. అంతే కదా, ఆలోచించి. ఈ అభిషాలోము మరలా అక్కడి నుంచి వచ్చి ఏం చేసేది తెలుసా? నాన్న మీదకే లేచాడు. మళ్ళా ఎవరి మీదకి? నాన్న మీదకే లేచి రాజ్యాన్ని పక్కన వాళ్ళ దగ్గర ఎవరైనా వస్తున్నారు రాజ్యం అధికారం కోసం, తీర్పు కోసం వచ్చారు, తీర్పు కోసం వాళ్ళు వస్తారు. నువ్వు ఎక్కడే పోతున్నావు? అయ్యా, రాజు దగ్గరికి వెళ్తున్నా. ఏం తీర్పు నీకు? ఈ తీర్పు ఆయన చేయలేడు ఇట్లా అని చెప్పి ఈ తీర్పు పంపించేసేది. అంటే బాగా ఎట్టుందంటే, ఇప్పుడు ఎందుకు ఆ చర్చ దేనికి, ఏడికెందుకు, నువ్వు నా కాడికి రా, నాకని పిలుస్తూ ఉంటారు అట్ట అన్నమాట. ఆ విధంగా పిలిచి ఏం చెప్తుంది తెలుసా? ఆయన చేయలేడు, నువ్వు ఇట్రా. దావీదు దగ్గరికి పోనీయకుండా అభిషాలోము ఏం చేశాడంటే ఆయనే తీర్పు తెచ్చటం, ఆయనే రాజు అయిపోయి ఆయన అభిషాలోము రాజును పెద్దగా సాటించేశారు. దానికి దావీదు ప్రజలందరూ కూడా వెళ్ళిపోయినారు. ప్రజలందరూ కూడా వెళ్ళిపోతా ఉంటారు. ప్రజలందరూ వెళ్ళిపోయి కాలి నడకన ఒలీవ చెట్లు దగ్గర పాదరక్షలు లేకుండా తలగప్పుకొని ఏడస్తా పోతుంటే ఒకడు షిమి ఒకడు వచ్చాడు. ఎవరు తెలుసా? సౌలు కుటుంబీకులకు షిమి. వాడు వచ్చి, దుర్మార్గుడా, చీ పోరా. ఎవరిని? దావీదుని. దుర్మార్గుడా, చీ పోరా, నువ్వు ఒక మనిషి అంటరా, నువ్వేం మనిషివిరా, చీ నువ్వు మనిషివి కాదురా, పోరా అని తిడతా ఉంటే పక్కన వాళ్ళు ఓర్చుకోలేక, అభిషేక్ ఓర్చుకోలేక, అయ్యా నిన్ను చూడట్ట తిడుతున్నాడు, నువ్వు ఒక్క మాట కానీ చెప్తే వాడిని చంపేస్తానని అన్నాడు. ఆయన అన్నాడు, సెరూయా కుమారులారా, నాతో మీకేం పొందు? దేవుడు వాళ్ళని తిట్టమన్నాడేమో, తిట్టనేవాడినే. నా కడుపును పెట్టిన బిడ్డలే నన్ను చంపాలని చూస్తుంటే వాడిది ఏందని అడిగాడంట. సార్ చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబంలో ఎన్నో దిగులు విచారాలు ఉన్నాయి, కానీ పక్కన నెట్టకూడదు. మనం గుర్తుపెట్టుకోండి, నీ ఇంట్లో నీ బిడ్డ నీకు మాట్లాడకపోతుంటే, నీ కూతుళ్ళ మాట్లాడకపోతుంటే పక్కన వాళ్ళతో ఎట్లుంటుందో ఆలోచించి. అదే ఆయన అంటున్నాడు, నా బిడ్డలను చంపాలని చూశారయ్యా. ఇక్కడ వాళ్ళది ఏముంది? సెరూయా కుమారులారా. ఈ విధంగా యుద్ధం, నేను ముగిచేస్తాను, యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించిన తర్వాత అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఎవరు? దావీదు యోవాబుని, ఇత్తయిని, అభిషేక్ని పిలిచి, యోవాబు, అభిషేక్, ఇత్తై, మీరు యుద్ధానికి వెళ్తున్నారు కదా, ఇదిగో బాలుడైన అభిషాలోము జాగ్రత్త అన్నాడు. ఆ ప్రేమ చూడండి. ఇప్పుడు నీ దిగులు ఎవరి మీద ఉండాలి తెలుసా? నీకు అన్నానికి లేదని కానీ, అప్పులని కానీ, అప్పులు సహజమే ఉంటాయి మనకు, సమస్యలు, బట్టలు లేవని, ఇల్లు లేదని, అదిగా దిగులు. ఎంతమంది అయితే పాపంలో నశించిపోతున్నారో వాళ్ళ పట్ల దిగులు పడాలి నువ్వు ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది పాపంలో ఇంకా మారలేదో, ఇంకా మందిరానికి రాకుండా ఇళ్లలో కూర్చొని ఆగిపోతున్నారో, ఎవరైతే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారో వారి పట్ల దిగులు చెందాలి ఈరోజు. నువ్వు వాళ్ళ పట్ల దిగులు పడాలి. దావీదు, ఇదిగో అభిషాలం ఒక్కసారి చూడండి అయ్యా. ఆ యుద్ధం జరుగుతూ ఉంది. అభిషాలం ఏమైపోయాడు? అభిషాలం చంపేశారు. ఒకడు వచ్చాడు, అయ్యా ఏం జరిగిందంటే అభిషాలం అయిపోయాడు, చచ్చిపోయాడు. ఏమంటాడు ఇప్పుడు దావీదు? ఏమని ఏడిచాడు? అభిషాలోమా, అభిషాలోమా, నీకు మారుగా నేను చచ్చిపోతే ఎంత బాగున్నయ్యా. ఎందుకు ఈ మాట అన్నాడు? ఎందుకన్నాడు ఈ మాట? అభిషాలోము ఇంకా బతికుంటే మారుండేవాడేమో, ఇప్పుడు చచ్చిపోయాడు కాబట్టి వాడు దేవుని దగ్గరికి బాడు అని అర్థం. అభిషాలోమా, నీకు మారుగా నేను చచ్చిపోతే ఎంత బాగున్న అభిషాలోమా అని ఏడ్చాడు. అదే విధంగా ఒకసారి మనం చూస్తే చిన్న బిడ్డ బెత్షెబాతో పాపం చేసినప్పుడు చిన్న బిడ్డ పుట్టాడే, బిడ్డ జబ్బుతో ఉన్నప్పుడు చనిపోక ముందు ఏడస్తా ప్రార్థన చేశాడు. చనిపోయిన తర్వాత ఏం చేశాడు ఆయన? స్నానానికి నీళ్ళు పెట్టండి, భోజనాలు పెట్టండి, మందిరానికి పోయి ప్రార్థన చేస్తే సంతోషంగా వచ్చాడు. ఇదేందయ్యానంటే, అవునా ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళాడు, నేను కూడా అడగపోతా. అది అర్థం. అభిషాలోము ఆడకపోయి ఉంటాడంట, దేవుని దగ్గరికి పోవాలి. అందుకే ఏమని ప్రార్థన చేసి ఏమని ఏడ్చాడు? అభిషాలోమా,
నీకు మారుగా నేను చచ్చిపోతే అంత బాగున్నాయని అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మెయిన్ మన దిగులేంది తెలుసా? ఈ కాలనీలో ఎంతమంది విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఎంతమంది కన్ను మిన్ను గాడకుండా తిరుగుతున్నారు, ఎంతమంది దేవుడికి దూరంగా జీవిస్తున్నారు. ఈ యొక్క మోపూరు గ్రామంలో ఎంతమంది దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వాళ్ళ గురించి దిగులు పడాలి నువ్వు. అయ్యా నన్ను చేర్చుకున్నావు, నన్ను ఉపేక్షింపక ఏర్పాటు చేసుకున్నావు, త్రోసివేయక బూది గంతములు నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా. నాకు వాగ్దానాలు చేశావు. ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ నన్ను నశించిపోతున్నారు, వాళ్ళు యేసయ్యలోకి రావాలి. అది నీ దిగులు. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.